18వ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ డాక్టర్ అదేవిధంగా అధికారులు రాజ్ కుమార్ సార్ గారు, జేసీ లత గారు, బిఎస్ లత గారు మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా వక్తలందరూ మాట్లాడినట్టు బాబు జగజీవన్ రామ్ గారు ఒక స్వాతంత్ర సమర యోధుడు, ఒక సంఘ సంస్కర్త, ఒక రాజకీయవేత్తగా చాలా సేవలు అందించారు. సుదీర్ఘమైన 1952 నుంచి 86 వరకు కంటిన్యూస్గా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఒక వ్యక్తి. కేంద్ర ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో సామాజిక న్యాయం కొరకు కూడా కృషి చేశాడు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యునిగా ఉండి దళితుల హక్కు కొరకు తన కృషి చేయడం జరిగింది. మన రాజ్యాంగంలో కూడా సామాజిక న్యాయం ఉందంటే తన కృషి అని చెప్పక తప్పదు. అలాంటి అత్యధిక కాలం పార్లమెంటరీగా చేయడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది. అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉండడం అంటే చాలా చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి ఎంతోమందికి దారి చూపడమే కాదు, అంటరానితనాన్ని రూపుమాపడంలో మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు. అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శప్రాయంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చేసిన సేవలు ఎన్నో ముఖ్య మంత్రి పదవులు చేయడమే కాకుండా ప్రతి మంత్రి పదవి చేసిన దాంట్లో ఏదో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవమే కానివ్వండి, రక్షణ శాఖ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విముక్తి కావడమే కానివ్వండి, రక్షణ శాఖ ఉన్నప్పుడు అదేవిధంగా కార్మిక శాఖ, రైల్వే శాఖ ఎన్నో ముఖ్య కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈయన కూతురు జగజీవన్ గారి కూతురు మీరా కుమారి గారు మన స్పీకర్గా, పార్లమెంటరీ స్పీకర్గా ఉన్నప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్నాము అంటే ఆయన మీరా కుమారి గారి కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన తేవడం ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కూడా మీరా కుమారి గారు. అలాంటి కుటుంబంకి మనం ముందు తరాల వరకు తెలిసే విధంగా ఆయనను కొనియాడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ముందు కొనియాడాలి అంటే ఆయన ఇంకో విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం అనేది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సూచన మేరకు మా మున్సిపల్ చైర్మన్గా మా పాలకవర్గం ఉన్నప్పుడు 3,50,000 ఒక కాంస్య విగ్రహానికి టెండర్ కూడా చేయడం జరిగింది. అది కమిషనర్ గారిని బయటకు తీయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ స్థల సేకరణ చేసి ఆ టెండర్ అయిన దాన్ని మన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, అదేవిధంగా లక్ష్మణ గారిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఇది మేము పాలకవర్గం ఉన్నప్పటి నుండి ఇప్పటికి 10 సంవత్సరాలు గడుస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ చెప్తున్నాము, కానీ అది ముందుకు రావడం లేదు. ఇకనైనా ముందుకు రావాలని కోరుకుంటూ మరోసారి జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. జయంతి సందర్భంగా పురస్కరించుకొని చేసిన ముఖ్య అతిథి అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, జీవనన్న గారికి, మన అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, మిగతా వేదిక పైన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందరో మహానుభావులు ఉంటారు, కొందరికే వందనాలు దొరికినట్టు ఈ మహనీయుడికి ఇక్కడ విగ్రహం పెట్టాలని చాలా సంవత్సరాల నుంచి కోరడం జరుగుతుంది. మరి నాయకుల అలసత్వమా లేకపోతే ఆఫీసర్ల అలసత్వమా తెలియదు, కానీ అది ఇంట్లో రాజకీయం జరుగుతుంది. అందరు కోరుకున్నట్టుగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అట్లాగే పాలన పరంగా ఏదైతున్నదో మరి సుదీర్ఘ ప్రజా జీవితం స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటుగా స్వాతంత్రానికి పూర్వం నుండి స్వాతంత్రానికి ముందు ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత చేపట్టారు. అతి పిన్న వయసులో ఏదైతుందో 1947 స్వాతంత్రానికి ముందు వారు ఏదైతే అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తింపజేయాలి. సరే, స్వాతంత్రానంతరం ఏదైతుందో
మరి వారు నిర్వహించలేనటువంటి శాఖ ఉంది అని చెప్పారంటే బహుశా మనం దాన్ని గుర్తించాలి. ఇప్పుడు మిత్రులు పేర్కొన్నాడు కార్మిక శాఖ ప్రధానంగా సమాజంలోని నిరుపేద వర్గాలు ఏదైతే అసంఘటిత వర్గమే కానీ సంఘటిత వర్గమే కానీ కార్మిక శ్రేయస్సు కోసం ఏదైతుందో మరి వారు చేపట్టేటువంటి యొక్క హక్కులు మనకు తెలియదు కాదు. వీళ్ళ దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజేయబడే విధంగా శాస్త్రీయంగా వ్యవసాయాన్ని ప్రోత్సహింపజేయాలని చెప్పని హరిత విప్లవాన్ని ప్రోత్సహించి మరి అమలు తెచ్చిన ఒక ఘనత వీళ్ళ బాబు జగ్జీవన్ గారిది అని చెప్పక తప్పదంట. అన్నింటికంటే ముఖ్యం ఆనాడు 1971 వీళ్ళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏదైతే వాళ్ళ అంతర్గత యుద్ధం సమయం లోపల బంగ్లాదేశ్ విముక్తి కోరం అను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఏదైతుందో రక్షణ శాఖ మాత్యులుగా మరి వారు బంగ్లాదేశ్కు విముక్తి కలిగించిన గొప్ప మరి నాయకుల్లో రక్షణ శాఖ మాత్రులు జగ్జీవన్ గారు ప్రథములు అని చెప్పక తప్పదు. జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇంత గొప్పగా నిర్వహింపచేసుకోవటం వీళ్ళన్నింటికీ మూలం విద్య. ఇప్పుడే మిత్రులు మాట్లాడిందని చెప్పటమే. మా గౌరవ అదనపు జిల్లా కలెక్టర్ మేడం లత గారు ఏదైతున్నదో వీళ్ళ ప్రభుత్వ పరంగా ఏదైతుందో రిజర్వేషన్ ఫలాలు వారి హక్కులకు అనుగుణంగా కల్పింప చేయటం ప్రభుత్వం అంటే పాలనా విభాగం అని చెప్పట్టు. ప్రభుత్వం అంటే పాలనా విభాగం అని చెప్పండి. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతున్నదో మన విద్యా హక్కు చట్టాన్ని అమలు తెచ్చుకోవడం జరిగింది. ఆ విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా వీళ్ళ ప్రభుత్వ విద్యాలయాలలో ఏ విధంగా ఉచిత విద్యా బోధన సదుపాయం మనం కల్పింపజేయడం జరుగుతుందో ప్రైవేట్ విద్యాలయాలలో కూడా కనీసం 25% ఏదైతుందో నిరుపేద వర్గాలకు నిమ్న వర్గాలకు ఉచిత విద్యా బోధన సౌకర్యం కల్పింప చేయటం ఇది ప్రభుత్వ బాధ్యత, పాలన అధికార యంత్రాంగం యొక్క బాధ్యత అని చెప్పండి. అందులో భాగంగానే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పండి. ఇక్కడ మన జగిత్యాల జిల్లా ఏదైతుందో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా విధంగా ప్లీజ్ ఎక్స్ప్లోర్ ఇట్. అట్లా ఏదైతుందో రిజర్వేషన్ ఫలాలు కూడా ఇది కేవలం ప్రభుత్వ విద్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేటు విద్యాలయాలలో కూడా రిజర్వేషన్ దామాషకు అనుగుణంగా వీళ్ళ దళితులు ఎస్సీ ఎస్టీలే కానివ్వండి, బలహీన వర్గాలే కానివ్వండి, అల్పసంఖ్యాక వర్గాలే కానివ్వండి, మహిళల ఆడబిడ్డలు 33% కానీ ప్రతి ప్రైవేట్ విద్యాలయంలో ఏదైతుందో రిజర్వేషన్ అమలు చేయబడటం అది నిర్ణీత ఫీజు స్ట్రక్చర్తో ప్రతి ప్రైవేట్ విద్యాలయం ఏదైతున్నదో వారు ఏ తరగతికి ఏ విధమైనటువంటి ఒక ట్యూషన్ ఫీజ్ మరి తీసుకోబోతున్నారో ప్రకటించారు. They have put it on board. It's a mandatory. నేనేమంటున్నా మేడం, మన జిల్లాను ఆదర్శంగా తీసుకుంటా. మన జిల్లాను ఆదర్శిస్తూ మీరున్నారు కాబట్టి మాకు విశ్వాసం ఉందని చెప్పండి. ఇలా విద్యాపరంగా ఏది ఇస్తుందో జగిత్యాల జిల్లాను ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేద్దామని చెప్పండి. అలా ఇతర సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అమలు చేయడంలో కూడా ఇలా మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో కేవలం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాకుండా వీళ్ళు ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా ఏదైతుందో వారు బాధ్యతతోని వీళ్ళు మీకు చేసే కార్యక్రమాలకు మీకు తోడు నిలబడతాడు. వాటి కార్యరూపం ఇవ్వడంలో ఏదైతుందో వారు బాధ్యత తీసుకుంటారు. కొంతమంది గొప్ప వాళ్ళవన్నీ కూడా నిర్ణీత సమయంలోనే వస్తాయి. సో ఈ ఏప్రిల్లోనే వస్తాయి, అధిక ఎండలో. ఎందుకు అంటే ఆ ఎండాకాలం మొదలైనా కూడా ఎంత నిరీక్షణతోటి మనం ఉంటాము అనేదానికి పరీక్షకు వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో మరి వీళ్ళందరూ కూడా కమిటీ ఒకటి వేసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా సామరస్యంగా ఈ కార్యక్రమం జరగడానికి వాళ్ళ వంతుగా కృషి చేయడమే కాదు, ఇందాక మీరు చూశారు సభా వేదిక పైన మాత్రమే మేము కూర్చుంటామని అనకుండా చాలామంది ప్రముఖులు సభ ఎదురుగా కూర్చున్నారు. సో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క
కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే నాకు ఇందాక ఊరికే ఇట్లా కూర్చున్నప్పుడు ఒక లైన్ గుర్తొచ్చింది ఇప్పటి యూత్కి సంబంధించింది. ఏమిటి అంటే రామ్ గారిని భీమ్ గారిని పూజిస్తూ కూర్చుందామా, వాళ్ళే సాధించారు కొంచెం చూసొద్దాం మిత్రమా అని అనిపించింది. సో వాళ్ళని ఏం చేశారు, రామ్ గారు ఏం చేశారు, భీమ్ గారు ఏం చేశారు, సో వాళ్ళు ఏం చేశారు అన్నది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలియకపోవడం వలననే అసలు వెనకబడిపోతున్నాం అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా మాట్లాడారు. సో ఆ మాట్లాడడానికి వచ్చిన వాక్ స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇలాంటి పెద్దలు అప్పట్లో దీక్ష తీసుకుని హక్కులన్నీ, అసలు మనిషి అంటే ఏంటి, మనిషికి ఉండే హక్కులేంటి అని ఒక మానవత్వంతో వాళ్ళు చేసినటువంటి, సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి గొప్ప మానవతావాదులు, సమాజవాదులు చేసినయే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం వాళ్ళ ఫలాలని. సో ఆ ఫలాలని అనుభవించడంలో మనం ఐక్యంగా ఎలా ముందుకెళ్ళాలి? ఒక క్యూలో వెళ్తే బస్ కెపాసిటీ 60 ఉందనుకోండి, పారబోసుకున్నది పిల్లి చందామని అంటారు కనుక. అట్లనే చాలా సామెతలు ఉన్నాయండి. ఇద్దరు కొట్లాడితే కోత ఏం చేసింది, 2 కోతుల మధ్యలో ఇంకొకటి మూడోది ఎదుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ జీవిత చరిత్రను లోతుగా చదవాలి. వడ్డించేటోళ్ళు ఒక మనిషి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఎంతో కొంత చారో పప్పనమో దొరుకుతుంది. సో వీళ్ళు ఆ రకంగా వాళ్ళకు వచ్చిన అవకాశాలని సమాజం కోసం అట్లా పంచిపెట్టారు. మీకు వ్యవసాయ రంగం ఇస్తే హరిత విప్లవం ఎలాగ తీసుకురావాలి, మనం తినేటువంటి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని చేసింది. మనం ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పింది. ఏం చెప్పింది? సన్నబియ్యం ఇస్తాము, దొడ్డు బియ్యం పడుతుంది. కాకపోతే సన్నబియ్యం అనేటి మొన్న వచ్చిన పంటాయి కాబట్టి, కొత్త బియ్యం కాబట్టి కొంచెం మనకు తెలిసి కొత్త బియ్యం ఉంటాయి. అంతకుముందు దొడ్డు ఏంటి, దేశంలో పండుగ వాతావరణం మాసం. ఈరోజు మొదలైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు, మరి ఆ మహోన్నతమైన నాయకుని యొక్క రోజు ఇప్పుడే మా నారాయణ అన్న చెప్పాడు, సమత దివాస్. మా అన్న ఇప్పుడు మా దళిత అన్న చెప్పాడు, వారి యొక్క గొప్ప దినం రోజు, వారి జన్మదినం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి ఉప ప్రధానిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మాత్రులుగా, అదేవిధంగా రైల్వే శాఖ మాత్రులుగా, కార్మిక శాఖ మాత్రులుగా, అంటే పేదల పక్షాన, కార్మికుల పక్షాన, ముఖ్యంగా భారతదేశానికి అన్నం పెట్టి అన్నదాతల యొక్క శాఖల పక్షాన అత్యంత గొప్ప శాఖలకు కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. అంటే దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ యొక్క క్యాబినెట్లో పనిచేసినటువంటి మహోన్నతమైన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. బెస్ట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈ బెస్ట్ డెవలప్మెంట్ స్కూల్స్ ఏదైతున్నాయో నామమాత్ర స్కూల్లో బెస్ట్ డెవలప్మెంట్ పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వకుండా చట్టపరంగా ఖచ్చితంగా ఏదైతే జిల్లాలో పెద్దగా పేరున్నటువంటి పెద్ద కార్పొరేట్ స్కూల్స్లలో కూడా మాకు 25% మాకు అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి నేను మేడిపల్లి సత్యం గారు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్న ఆ వర్గంకెళ్ళి వచ్చిన వారిగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా మొన్న ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా ఏదైతే 6వ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మా చెల్లె సోదరిమని ఇక్కడ నా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మా చెల్లె రాఖీ పౌర్ణమి, నాకు రాఖీ రెడ్డి మా చెల్లె, మా విజయలక్ష్మి చెల్లె అడిగిన ఆ చెల్లె మన అంబేద్కర్, మన బాబు జగజ్జీవన్ రావు గారి కార్యక్రమం పోతే ఎందుకు కాన్సెప్ట్ విగ్రహానికి ఆలస్యం అవుతుందని అప్పుడు ఒకసారి నేను ఒక 7-8 సంవత్సరాల కింద అడిగిన. ఇప్పుడు కూడా మా చెల్లెని అడుగుతున్నా, అన్న నేను చైర్మన్గా ఉన్నప్పుడు మన బాలశంకర్ అన్న ఉన్నాడు కౌన్సిలర్గా, అందరు తీర్మానం చేసినాం అన్న. తీర్మానం చేసి కాన్సెప్ట్ విగ్రహాలు పెట్టాలని కూడా 3 లక్షల రూపాయలు కూడా మున్సిపల్ నుంచి రిలీజ్ చేసినాం. టెండర్ కూడా అయింది, కానీ అనివార్య కారణాలు కూడా అది ఆగిపోయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా అడిషనల్ జేసీ మేడం గారికి, మా ఆర్డీఓ గారికి నేను చెప్తున్న, కలెక్టర్ గారు దయచేసి రేపు 14వ తారీఖు అంబేద్కర్ జయంతి వస్తుంది. ఆ లోపల మనం ఏ రోజు బాబు జగజ్జీవన్ గారి యొక్క విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్న విషయాన్ని టైము డేట్ ఖరారు కావాలని చెప్పేసి వారికి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా
బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం తహసీల్ ఆఫీస్ కాడ మా తమ్ముడు మా బడ్డశేఖర్ అని చెప్తాడు, మా బ్రదరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నాం చెప్తాడు. తప్పకుండా ఏదైతే తహసీల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ విగ్రహం విషయంలో కానీ అంబేద్కర్ భవనం విషయంలో కానీ మనం అందరం కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున కూడా ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఉత్తమ్ మన ఏదైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మన బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, వారిద్దరు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు, నేను ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా వారు ప్రత్యేకంగా కార్యక్రమాలు పిలుస్తాము. మన యొక్క దళిత వర్గానికి అనేటువంటి అనేక ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంఘ భవనాల విషయంలో కానీ ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో ప్రత్యేకంగా వారిని కోరుదాము. ఆ సందర్భంగా అనే విషయం మనవి చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా, ఎందుకంటే కలెక్టర్ గారికి ఈరోజు లేడు, మేము కూడా చెప్తున్నాం, ఒకటే రిక్వెస్ట్ చేసి మా అమ్మ ఈ రాష్ట్రం దేశం సంవత్సరానికి ఒకసారి మా పండుగలు వస్తాయి. మా పండుగలు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు, ఎస్పీ గారు ఖచ్చితంగా హాజరు కావాలి. బాబు జగన్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి అటెండ్ కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత యొక్క కార్యక్రమం అటెండ్ కావాలి. మా గ్రీవెన్స్ ఏమున్నా మా సంఘాల పరంగా మా కాయిదాలు ఏమున్నా మీరు తీసుకోవాలి, దానికి సంబంధించిన విషయాలు పరిష్కారం చేయాలి. అది ప్రభుత్వ పరంగా 100% అమలు చేయాలని చెప్పేసి మా అడిషనల్ జేసీ గారు కోరుతున్నా. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కాన్సెప్ట్ విగ్రహం లోపల మీరు ఇప్పుడే కమిటీ గురించి అన్నారు, ఇప్పుడే మా దేవాన్ని చెప్పాడు, మా దేవాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే సంఘాల పరంగా మీరు కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు ఒక అడిషనల్ చేసే కూర్చొని తగ్గ కూర్చోండి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధుల పరంగా మీరు ఏది కోరినా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రెండు మహనీయుల యొక్క కార్యక్రమాల విషయంలో కూడా మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా ఎవరు జోలికి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఆ శాఖకు సంబంధించినటువంటి శాఖ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి వర్యుల గారు మీ ఇక్కడ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నా. ఈ ప్రాంతానికి ధర్మపూర్ లక్ష్మణస్వామి దయతో ధర్మపూర్ ప్రజల అభిమానంతో గెలిపిన మీ లక్ష్మణ్ కుమార్గా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే అన్నదమ్ముల్లాగా మన లెక్క జడ్జిమెంట్ ఇచ్చే విషయంలో ఒకట కేటగరైజేషన్ విషయంలో ఒకట గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ను మాట్లాడాలంటే 35 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అంటే మీ బిడ్డగా మీ అన్నగా నాకు అవకాశం వచ్చింది. మనమందరం కలిసిమెలిసి ఉండే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి అమలు చేసే విషయంలో కూడా శాసనసభలో 35 నిమిషాలు మాట్లాడడం జరిగింది. మరి ఆ విధంగా ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి నమ్మకంతో నేను చెప్తున్నా, మనకు రాబోయే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మన వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి విషయంలో కూడా ప్రత్యేకంగా మీరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మీ యొక్క ప్రతినిధిగా నా వంతు ప్రయత్నం చేస్తానని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ మా మిత్రులందరికీ చెప్పుకుంటున్నా, మన పండుగ గొప్పగా ఉండాలి, గొప్పగా అందరూ కలిసిమెలిసి ఉండాలి దయచేసి. ఎందుకంటే నేను కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, అక్కడ అంబేద్కర్ గారి యొక్క జయంత్యోత్సవం వస్తున్నా, బాబు జయంత్యోత్సవం వస్తున్నా 15 రోజుల ముందు నుంచి పండుగ వాతావరణం ఉంటుంది. రాజకీయ పరంగా వివిధ పార్టీలు ఉంటాం, మనం అందరం ఎవరు నచ్చిన పార్టీలు ఉన్నా కూడా ఆ పండుగ అప్పుడు అయితే అందరం కలిసిమెలిసి ఉంటాం. కలిసి ఒక జెండా బ్యానర్ ఏముండదు, ఒకటే పండుగ. బాబు జగన్ గారి యొక్క జయంతి లోపల మా కష్టసుఖాలు చెప్తాం, మా ఇబ్బందులు చెప్తాం అధికారులకు, అక్కడ పాలకులకు ఉన్నటువంటి ఎవరైతే మంత్రిగా ఉన్న వారికి వారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఆ విధంగా మేము ఆ పండుగ వాతావరణం లోపల కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా 4 పర్యాలు నేను అక్కడ సివిల్ సప్లై మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు నేనే ఉత్సవ కమిటీ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా నేను వ్యవహరించిన. మరి దాని ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జగిత్యాల జిల్లా అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ కూడా మనం అన్ని పార్టీలో ముందుండేది మనమే, జెండా పట్టేది మనమే, డప్పు కొట్టేది మనమే, మన వర్గమే అన్ని రాజకీయ పార్టీలో ముందుంటాం. కాబట్టి మన పండుగ లోపల మనం అందరం సమైక్యంగా కలిసిమెలిసిగా వేరే పార్టీ నాయకులకు ఏమనుకోవాలంటే టైం వస్తే వీళ్ళంతా ఒకటైతే రానే ఆలోచన అందరి నాయకులకు ఉండే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా. దయచేసి మా మిత్రులందరికీ మనం చేసుకుంటున్నా. మీ లక్ష్మణ్ కుమార్గా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన మా పెద్దపిల్ల అర్జునవాడలో మా తండ్రి పుట్టాడు. మేము 6 గుమాస్తా నౌకరీ చేస్తే మా నాయన జీతం వస్తే తప్ప మాకు అన్నం భోజనం వచ్చే రాదు. ఆ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ఈరోజు 2 సార్లు 3 సార్లు ఒత్తిడి చేసి 4వసారి జీవన్ రెడ్డి గారి యొక్క గొప్పవారి నాయకుని యొక్క సాగరంతో టికెట్ పొంది ఈరోజు శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశతో ఈరోజు శ్రీధర్ బాబు గారి నమ్మకంతో నేను విప్పుగా మేము ముందు నిలబడ్డానంటే మన నిజాయితీగా కష్టపడ్డాం కాబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా దళిత మిత్రులందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటున్న లక్ష్మణ్ కుమార్గా అన్నగా 3.5 సంవత్సరాలు మేము ఎంబడి ఉంటా. పార్టీలకు అతీతంగా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వంలో నేను కానీ, జీవన్ రెడ్డి గారు కానీ
మేమందరం మీ ముందు ఉంటాం. మీరు మా దృష్టికి తీసుకురండి. శక్తి కొద్దీ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఈరోజు సన్న బియ్యం మేము పంపిణీ చేసినాం నా ధర్మపురంలో. చాలామంది పేదవాళ్ళ కళ్ళలో చూస్తే సంతోషంగా ఉందంటే గొప్పగా సంతోషంగా ఉంది. ఒక్కరికి 6 కిలోలు చొప్పున నలుగురికి 26 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల లోపల గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం లోపల మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వంగా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగారిని మేము ఎంబడి ఉంటాన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా జిల్లాకు సంబంధించిన అడిషనల్ జేసీ గారు కలెక్టర్ పక్షాన వచ్చినారు, మా డిఎస్పీ గారు వచ్చినారు. దయచేసి రేపు 14వ తారీఖు జరిగే కార్యక్రమం లోపల జిల్లాకు సంబంధించిన అధికారులు అందరూ పాల్గొనాలి, మా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా పాల్గొనాలని చెప్పేసి వారికి మనవి చేసుకుంటూ ఏదైతే కాన్సర్ విగ్రహం విషయం లోపల ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఆ 14వ తారీఖు రోజు బాబు జగన్ యొక్క కాన్సర్ విగ్రహం ఏ డేట్ని పెడుతున్నాము, ఎన్ని గంటలకు పెడుతున్నాము అనే విషయం మీరు చెప్పండి. ముఖ్య అతిథిని తీసుకొచ్చే బాధ్యత నాది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఏదైతే అంబేద్కర్ భవన విషయంలో కూడా మా శంకరని చెప్తుండో అంబేద్కర్ భవన విషయంలో కూడా మరి చెప్తున్నారు తప్పకుండా. అందుకే అంబేద్కర్ భవన విషయంలో కూడా మీరైతే రాబోయే రోజుల్లో మా యువ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. రాజీవ్ యువ కిరణానికి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్నారో దాని విషయంలో మన వాళ్ళు యువకులు ఎవరైనా ఉన్నదైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని దానికి అదైతే ఆ యొక్క యువ కిరణానికి సంబంధించిన లోన్ విషయంలో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ విషయంలో కూడా నా దృష్టికి తీసుకొస్తే నా శక్తి కొద్ది కూడా వారికి కూడా సహాయం చేద్దామనే విషయాన్ని రాజీవీకరణలో కూడా మనవి చేసుకుంటూ మరి ఆ విషయంలో ప్రత్యేకంగా అడిషనల్ జేసీ గారి ఈ యొక్క అధికారపరంగా కార్యక్రమంలో కూడా వారికి నేను చెప్తున్నా 14వ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి రోజు మా కాన్సర్ విగ్రహాల విషయంలో కూడా ఖచ్చితమైన ప్రకటన జరగాలనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.